తూగో అబ్బాయిగా కృష్ణవేణి, పాగో అబ్బాయిగా అదిగా అలివేణి. త్రిషకు నీకు సంబంధం ఏంటి? ఒరే భవాని, పెళ్లి టైం వచ్చేసరికి ఇంత టెన్షన్ క్రియేట్ అయిందేంట్రా? ఓ గాడ్! I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా. ఏంటి పిన్ని ఎంత హుషారుగా ఉన్నావు? ఎందుకేంది? నిన్ను పెళ్లి కూతుర్ని చేయటానికి టైం అయినది కదా. అప్పుడేనా? ఇంకా టైం ఉంది కదా. ఏం టైం ఉండది? ఇప్పుడు మేకప్ మొదలు పెడితే గాని తెల్లారేసరికి రెడీ కావు. ఇప్పుడంత అర్జెంటుగా నన్ను పెళ్లి కూతుర్ని చేయడం అవసరమా? 1 hour లో నేను రెడీ అవుతాను, సరేనా? అబ్బా, చెప్తే అర్థం చేసుకోవు. ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు 25 లక్షలు, పెళ్లి మండపానికి వెళ్ళినాక 25 లక్షలు. అయ్యో, గుర్తుంది పిన్ని, 25 లక్షలు ఇవ్వాలి. అర్థం చేసుకోవు. తర్వాత ఇస్తానులే. ఏ అంజలి, ఏంటి పిన్ని చెప్తుంటే అర్థం చేసుకోవు అంటూ రాగాలు తీస్తున్నావు? ఏయ్, ఏంది విసుక్కుంటాండావు? నీ టార్చర్ తట్టుకోలేక. ఏంది? నేను టార్చర్ పెడతాండానా? అవును, ఇస్తానని చెప్పాను కదా. అన్నావు కాబట్టే అడుగుతాండా. ఇవ్వు. ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తాను. లేవా? నీ వాలకం చూస్తా ఉంటే డబ్బులు ఇచ్చేలా లేవే. పిన్ని, నా పెళ్లి మూడ్ డిస్టర్బ్ చేయకు. డబ్బు సంగతి ఎత్తితే అంత చిరాకు పడతాండావు? నాకిక్కడ కాలిపోతాండాది. పిన్ని, డిస్కషన్స్ అనవసరం. నీకు డబ్బు కావాలంటే నువ్వు ఆగాలి. ఇప్పుడే ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వను, తర్వాత ఇస్తాను, సరేనా? కుదరదు. నాకిప్పుడే ఇక్కడే ఫస్ట్ ఇస్తానన్న ఇన్స్టాల్మెంట్ 25 లక్షలు నాకు కావాలి. ఏంటి, నా దగ్గర గవర్నమెంట్ ఖజానా ఉందా? అడగగానే విరాళంగా ఇవ్వడానికి? నీ సీక్రెట్ నా దగ్గర ఉండాది, అది మర్చిపోకు. ఏంటి, బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అస్సలు నేను ఒక్క రూపాయి ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో. అంజలి, నువ్వేనేట మాట్లాడేది? అవును, నేనే ఇలా మాట్లాడుతున్నాను. నీకు డబ్బివ్వను. అంజలి, నువ్వెట్ట మొంటిగా మాట్లాడతా నేను ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ సంగతి, నీ అమ్మ సంగతి అందరికీ చెప్తాను. అందరికీ అక్కర్లేదు, వెళ్ళి మీ బావగారితో చెప్పు. ఎందుకు చెప్పను? చెప్తాను అంజలి, చెప్తాను. ఏం చెప్తావు? నేను అనాథన కాదు అని చెప్తావు, అంతే కదా? నాకు అరవింద్కి జరగబోయే పెళ్ళైతే ఆపలేవు కదా. నువ్వు అలా చేస్తే నష్టపోయేది నేను కాదు, నువ్వు. ఇన్ని రోజులు అంజలి అనాథ కాదు, జోస్న కూతురని తెలిసి కూడా మాతో ఎందుకు చెప్పలేదని మీ బావగారు అడిగితే ఏం చెప్తావు? అది ఆలోచించుకో. అయ్యో అంజలి, నేనేమి నిన్ను బెదిరించడం లేదు. పెళ్లి కూతుర్ని చేసే టైంకి డబ్బిస్తానన్నావు కదా, అది గుర్తు చేద్దామని వచ్చినాను.
అంతే ఆ. ఆ, అంటే పల్లెటూరులో ఏటీఎంలు లేవు, బ్యాంకులు కూడా లేవు. 25 లక్షలు సిటీకి పోయి తీసుకురావాలి కదా. ఆ విషయం గుర్తు చేద్దామని చెప్పినాను అంతే. దానికే నువ్వు అంత కోపం తెచ్చుకుంటే ఎట్టా? నో మోర్ డిస్కషన్స్. అస్సలు నేను నీకు డబ్బు ఇవ్వడం లేదు. దాట్స్ ఆల్. అంజలి 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 అంజలి, నీకు బాగా బలుపొచ్చేసినదే. మాట తప్పింది చాలక ఇవ్వని పో అని నా మీద ఎదురు తిరుగుతావా? నాకు డబ్బు ఇవ్వకుండా నువ్వు పెళ్లి పీటల మీదే కాదు కదా, పెళ్లి కూతురు డ్రెస్సు కూడా తాకలేవు. నీ పెళ్లి అరవింద్తో జరగనివ్వను. ఆ. మీనాక్షి అనే అమ్మాయి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న మీనాక్షికి నా ఫేస్ వచ్చింది. ఏయ్, ఆ మీనాక్షి ఎవరో కాదు, నువ్వే త్రిష. నీ పేరు కళ్యాణ్ కదా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడి పేరు కూడా మర్చిపోయావు నువ్వు. మిస్టర్ కళ్యాణ్, నువ్వు త్రిష త్రిష అంటున్నావు చూడు. ఆ త్రిష ఎవరో చెప్పు. ఏయ్, నాటకాలు ఆడుకు, నువ్వే త్రిషవే. నేను త్రిషని కాదు, అంజలిని. అంజలిగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని మారావు. అమ్మా అంజలి, ఇతను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ముందు నీ గురించి చెప్పమ్మా. నిజమే. చూడు, నా పేరు అంజలి. నేను సిడ్నీ నుంచి వచ్చాను. నేను 2 months బ్యాక్ ఇంపార్టెంట్ పని మీద ఢిల్లీ వచ్చాను. అక్కడి నుంచి విజయవాడ వచ్చాను. విజయవాడలో 1 week గెస్ట్ హౌస్ లో ఉన్నాను. ఆ టైంలో గెస్ట్ హౌస్ ఎదురుగా ఉండే అబ్బాయిలు నన్ను చూసి కామెంట్ చేసేవారు. అప్పుడు నేను వాళ్ళని సీరియస్ గా తీసుకోలేదు. ఒకరోజు సిటీ అవుట్స్కర్ట్స్ లో పార్టీకి వెళ్లి లేటుగా వస్తుంటే అప్పుడు ఆ బ్యాచులర్స్ నా వెంట పడ్డారు. నా మీద రేప్ అటెంప్ట్ చేయబోయారు. నేను తిరగబడి ఇద్దరిని గాయపరిచాను. వాళ్లల్లో ఒకడు జర్కిన్ క్యాప్ వేసుకున్న కుర్రాడు నన్ను కత్తితో పొడిచాడు. నా ఫోన్, హ్యాండ్ బ్యాగ్, పాస్పోర్ట్ అన్నీ పోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను బాబు.
బుద్ధుందా? ఏమైంది అంజలి? డోలు సన్నాయి వాయించడానిక మీ ఇద్దరు ఇక్కడికి వచ్చింది? అంజలి, ఆ సన్నాయి వాళ్లకు డబ్బులిచ్చి మేనేజ్ చేసి ఇదిగో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని మేమిలా సెట్ అయ్యాం. చిన్నప్పటి నుంచి నాకు డోలు, అన్నయ్యకి సన్నాయి వాయించడం వచ్చు కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం. కళ్ళు మూసుకుని మరీ వాయిస్తున్నారు. అంత తన్మయత్వంతో వాయిస్తున్నారా? అంజలి, నువ్వన్నట్టుగా గన్స్తో రెడీగా వచ్చావు. మన వాళ్లంతా ఈ ఊర్ని రౌండప్ చేసున్నారు. కాల్ చేస్తే గన్స్తో వచ్చి ఊర్ని శవాల గుట్ట చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో ముందు నువ్వు ఈ ఎనర్జీ డ్రింక్ తాగి కూల్ అవ్వు. భవానీ, అంతా రివర్స్ అవుతోంది. ఏమైందో చెప్పు. ఆ కళ్యాణ్ ఇంకా రాలేదు. వాడి ఇంతవరకు రాలేదంటే ఇదంతా కృష్ణవేణి డ్రామా. వాడు చచ్చాడు, రాడు. చస్తే సమాధిలో శవం ఉండాలి కదా భవానీ. అబ్బా, శవాన్ని రాబందులు తినేసాయనుకో. రాబందులు సమాధిలోకి దూరి శవాన్ని తింటాయా? సరే, ఒకవేళ కళ్యాణ్ బ్రతికొస్తే ఇదిగో షూట్ చేసి పడే, తీసుకో. ఆ కళ్యాణ్ గాడి శవం పెద్ద మిస్టరీ అంజలి. మరి అంజలి శవం కూడా కనిపించడం లేదన్నా? అది కూడా మిస్టరీయేనా? భవానీ, ఇంత పెద్ద ప్లాస్టిక్ సర్జరీ ప్లాన్ చేశావు. అంతా సక్సెస్ అనుకున్న టైంలో నీ బుర్ర ఎందుకు పనిచేయడం లేదు? అంజలి, ఇప్పుడు మనం శవాలు ఏమయ్యాయని ఆలోచించడం వేస్ట్. సిచ్యువేషన్ బట్టి ప్లాన్ వేయాలంజలి. సిచ్యువేషన్ చాలా చండాలంగా ఉంది. ఆ జ్యోత్స్నా దివ్య ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది భవానీ. అవును భవానీ, నీ సిడ్నీ ఫ్రెండ్స్ నంబర్ ఇవ్వు, నీ పాస్వర్డ్ చెప్పు అంటూ ఆ జ్యోత్స్నా దేవి గుచ్చుగుచ్చి అడుగుతుంది. అయ్యో, నువ్వు మేనేజ్ చేయలేకపోయావా అంజలి? ఎంతమంది నన్ను మేనేజ్ చేయను? అరవింద్ బిహేవియర్లో చేంజ్ కనిపిస్తోంది. నేను అంజలి అంటే కాదు అలివేణి అంటాడు. ఆ ముసల్ది కాంతమ్మేమో వెనుక నుంచి వచ్చి భుజం మీద లాగి కొడుతుంది. భుజం వాసిపోయింది. ఇవన్నీ కాక కొత్తగా చంద్రకళ డబ్బులు డబ్బులు అంటూ జలగల పట్టుకుంది. చిరాకొచ్చి ఇవ్వను పో అని తిట్టి పంపించాను. ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. అందుకే ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యో అంజలి, చంద్రకళకు డబ్బివ్వనని ఎందుకు చెప్పావు? నువ్వు ఫోన్ చేసి అంజలి శవం కనిపించలేదు అనగానే పిచ్చి కోపలో ఉన్న టైంలో వచ్చి అడిగింది. అసలు ఈ గన్ నా చేతిలో ఉండుంటే ఆ డబ్బు పిచ్చిదాన్ని చంపేసేదాన్ని. అంజలి, ఇలాంటి టైంలోనే మనం ఓపిగ్గా ఉండాలి. డబ్బు ఆశ ఉన్నవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందేనని ₹1,00,00,000 డబ్బు తీసుకొచ్చాను. ఓ 25 లక్షలు చంద్రకళ మొహాన పడి. ప్లీజ్, నేను చెప్పింది చెయ్యి. అలాగే భవానీ. చూడు, ఊరు చుట్టూ మన మనుషులున్నారు, ఊరు లోపల మనమున్నాం. ఆ కళ్యాణ్ గాడు ఎక్కడి నుంచి వచ్చినా ఫినిష్ చేసేద్దాం. సరే భవానీ, మీరు జాగ్రత్తగా ఉండండి. పెళ్లి కూతుర్వి, ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. డబ్బెక్కడా? అస్సలు నేను ₹1 ఇవ్వను.
ఏం చేసుకుంటావో చేసుకోపో. ఉసే అంజలి, చివరి నిమిషంలో డబ్బివనంటే ఎట్టాగే? నా ₹1 ఉష్కాకినేనా? అయ్యో, ₹1. నా ₹1. ఇదే గనక రియాలిటీ షో అయ్యుంటే, నాగార్జున గారు, ఈ అంజలి మంచిది కాదు సార్, మాట మీద నిలబడలేదు సార్. ₹1 ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినా సార్. ఇట్లాంటి మోసగాళ్ళని దయచేసి ఎలిమినేట్ చేయండి సార్, చేసేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నాకొకటే దారి, ఆ అంజలి డబ్బివ్వకపోతే రహస్యం బయట పెట్టేస్తాను. అంజలి అనాథ కాదు, జోష్న అంజలిలు తల్లి కూతుళ్ళని మా బావగారికి చెప్పేస్తాను. ఇప్పుడే చెప్పేస్తాను. అలాగలాగే. పూజారి గారు, నేను రేపు గుడికి నేను 6:30 కల్లా వచ్చేస్తాను. ఆ పనులు నేనే చూసుకుంటానండి. ఏమయ్యా? అలాగే అలాగే పూజారి గారు. అయ్యో, ఓకే. ఏమయ్యా? అలాగే పూజారి గారు. ఏమయ్యా? థాంక్యూ. ఏమయ్యా? ఏమే, అటువైపు నేను పూజారి గారితో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు ఏమయ్యా ఏమయ్యా అంటూ బెగ్గరలో అరుస్తావేంటే? అబ్బా, నేనున్న టెన్షన్ లో అరవటం కాదు, కరుస్తాను. ఓహో, అంటే పిచ్చి ఆ రేంజ్ లో ముదిరిపోయిందా? అయ్యో, అది కాదయ్యా, మీతో ఒక సీక్రెట్ చెప్పాలని నా టెన్షను. సీక్రెటా? ఏంటో చెప్పు. ఈ అంజలి అనాథ కాదు, జోష్నాదేవి అంజలి తల్లి కూతుళ్ళయ్యా. కొత్త అంటే పళ్ళు రాలుతాయి. ఇది సీక్రెటా? కాదా మరి? ఏమే, అంజలిని జోస్నాకు అప్పచెప్పి ₹1 ప్లాన్ వేసినప్పుడే నువ్వు నాకు చెప్పావు కదా, మళ్ళీ ఇది సీక్రెట్ అని కొత్తగా చెప్తావేంటే? నిజమే కదా? పక్కెళ్ళు. అది కాదు. పక్కకెళ్ళగా నాకు పనుంది. అయ్యయ్యో, ఇప్పుడెట్టా? ఏయ్, ఈ సీక్రెట్ అన్నయ్యకి చెప్పావో తాట తీస్తా. అది కాదయ్యా, అంజలి అంజలి అంటే కో అంటే? ఏమి లేదయ్యా, ఏమి లేదు. అంజలి జోసలో తల్లి కూతుళ్ళన్న విషయం అన్నయ్యకి తెలియకూడదు. జాగ్రత్త. చంద్రకళ, పెద్దమ్మొస్తాండి, అది పెద్దమ్మకి చెప్తాను. ఒసే చంద్రకళ, నువ్వు ఇక్కడున్నావటే? అవును, మసాలాలు, కొబ్బరి, పసుపు ఇవన్నీ మూట కట్టి ఎక్కడ పెట్టావంట? ఎక్కడ పెట్టావే? బావగారు రూమ్ లో బీరువాలో పెట్టినాను పెద్దమ్మా. ఓహో, సరే సర్లే. పెద్దమ్మా ఏంటే చెప్పు. ఈ అంజలి జోష్నాలు తల్లి కూతుళ్ళు తెలిసినా? ఏంటి నువ్వనేది? నిజమా? అవును పెద్దమ్మా, నిజం. సర్లే, నీకింకో రహస్యం చెప్పనా? ఏంది పెద్దమ్మా అది? ఈ అంజలి ఎవరో తెలుసా? జోష్నాకు సృజనకు పుట్టిన కూతురే. ఈ సీక్రెట్ నీకు కూడా తెలిసినా? ఏమే, అసలు అందరికంటే ముందు ఈ సీక్రెట్ బయట పెట్టింది నేనే. ఆ రోజు నువ్వు కూడా నమ్మలేదు కదా? నిజమే నిజమే. మరి ఈ రోజు అదేదో పెద్ద సీక్రెట్ అన్నట్టు పిలిచి మరీ చెప్తావేంటే? టైం వేస్ట్ కాకపోతే. పెద్దమ్మా పెద్దమ్మా. చంద్రకళ, మయూరి రారా. ఏంటి చంద్రకళ, టెన్షన్ గా ఉన్నావేంటి? ఓహో, పెళ్లి పనుల టెన్షనా? అవును మయూరి, అవును. సరే, నేను కట్టుకున్న చీర చూసావా? చూసినాను. మరి ఎంత అడగవేంటి? ఎంత మయూరి? 1,70,000. నిజమే?
నిజమే. చూస్తా ఉంటే ఆ మాత్రం కాస్ట్లీ ఉంటుందని అనిపించట్లా? శారీ చాలా బాగుంటది మయూరి. థ్యాంక్ యూ చంద్రకళ. అవును, నువ్వేంటి ముదుక చీర కట్టుకున్నావు? ఆ, రేపు మ్యారేజ్ కి స్పెషల్ చీర కట్టుకుందామని ఈ సాదా చీర కట్టుకున్నాను. సరే, విడిది ఇంట్లోంచి బై మిస్టేక్ మా బట్టలున్న బ్యాగ్ ఒకటి ఇక్కడికి తీసుకొచ్చారు. కృష్ణవేణిని అడిగితే మంచెక్కింది ఉందని చెప్పింది. ఆ? ఆ, అయితే ఉంటది, చూసుకో. ఆ. ఉంది. మయూరి మయూరి, నీకు ఒక సీక్రెట్ చెప్తాను. సీక్రెటా? ఏంటది? అది అది అంజలి సీక్రెట్. అంజలి అన్నది కాదు బావుగారు. అంజలి జోష్న తల్లి కూతుళ్ళు బావుగారు. ఈ విషయం చెప్పొద్దని అంజలి నాకు ₹1,00,00,000 లంచం ఇస్తా అంటది బావుగారు.